హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సిపికే 2025 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో సొల్యూషన్ ఆఫ్ ఏ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్పీ ప్లస్ వైక్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్. సో మనకు ఆల్రెడీ తెలుసు, పి అనేది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనం ఇలా తీసుకుంటాం, డో జెడ్ బై డో ఎక్స్, అండ్ క్యూ అనేది డో జెడ్ బై డో. ఈ రెండు పి వాల్యూస్ అండ్ క్యూ వాల్యూస్. ఇప్పుడు మనం ఒక రిజల్ట్ చూద్దాం, ఆ రిజల్ట్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్. రిజల్ట్ వచ్చేసి లగ్రాంజెస్ ఈక్వేషన్ ఉపయోగించి సాల్వ్ చేద్దాం. అది ఎట్లా అంటే, సపోజ్ ఏదైనా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పి ఆఫ్ పి ప్లస్ క్యూ ఆఫ్ క్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈ ఫామ్లో ఉంటే సొల్యూషన్ అనేది లగ్రాంజెస్ ఈక్వేషన్ ఉపయోగించి మనం ఇలా రాయొచ్చు, డిఎక్స్ బై క్యాపిటల్ పి which is equal to dy by capital Q which is equal to dz by r. మనం ఇలా రాయొచ్చు అన్నమాట, ఇది లగ్రాంజెస్ ఈక్వేషన్ ఉపయోగించి. సో పైన ఉన్న ఈక్వేషన్ మనకి ఏముంది, ఎక్స్పీ గివెన్లో పైన ఉన్న ఈక్వేషన్ ఎక్స్పీ ప్లస్ వైక్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఈ ఈక్వేషన్ మనకు ఉంది. మనం ఇప్పుడు లగ్రాంజెస్ ఈక్వేషన్ ఉపయోగించి సాల్వ్ చేద్దాం. సో ఈ ఈక్వేషన్ నెంబర్ 1తో మనం కంపేర్ చేస్తే మనకు వచ్చే క్యాపిటల్ పి వాల్యూ ఎంత, క్యాపిటల్ పి వాల్యూ ఈ ఈక్వేషన్ కంపేర్ చేస్తే ఎక్స్ వస్తుంది, అండ్ క్యాపిటల్ క్యూ వాల్యూ మనకు వైగా వస్తుంది, అండ్ ఆర్ వాల్యూ మనకు వచ్చేసి జెడ్. ఈ వాల్యూస్ గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అది మనకి ఏమైంది, డిఎక్స్ బై ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు డివై బై వై అండ్ డిజెడ్ బై జెడ్. ఇలా మనకు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే, ఏవైనా రెండు కండిషన్స్ తీసుకొని సాల్వ్ చేస్తే మనకు సొల్యూషన్ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ ఈ రెండు కండిషన్ తీసుకుంటే డిఎక్స్ బై ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు డివై బై వై ఇలా తీసుకొని దీన్ని బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇక్కడ మనకు లాగ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై ప్లస్ సమ్ కాన్స్టాంట్ లాగ్ C1 ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే log of x which is equal to log of y of C1, log a plus b format. So here log will get cancel, మనకు వచ్చేసి x is equal to y C1లో వస్తుంది. C1 మనం ఇలా కూడా రాయొచ్చు, x by y. ఇది ఒక వాల్యూ. మనం ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ ఉపయోగిద్దాం, z అండ్ y ఏం వాల్యూ వస్తుందో చూద్దాం. సో ఆ కండిషన్ ఉపయోగిస్తే ఇక్కడ మనకు వచ్చేది dy by y which is equal to z by z. సో దీన్ని కూడా మనం బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వచ్చేసి లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ జెడ్ ప్లస్ లాగ్ ఆఫ్ C2 ఇలా వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే లాగ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ జెడ్ ఆఫ్ C2 ఇలా వస్తుంది. సో లాగ్ క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఆఫ్ C2. సో దీన్ని మన C2ను ఇలా రాయొచ్చు, వై బై జెడ్. సో ఎప్పుడైనా ఏదైనా రెండు కాన్స్టాంట్స్ ఉంటే ఆ కాన్స్టాంట్ని మన సొల్యూషన్ లాగా ఇలా రాస్తాం, ఫై ఆఫ్ సమ్ C1 అండ్ C2. సో దీన్ని ఎలా రాయొచ్చు మన సొల్యూషన్ లాగా, C1 అనేది ఎంత మనకు ఎక్స్ బై వై అండ్ C2 అనేది ఎంత వై బై జెడ్. సో ఈ రెండు అనేది సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో సొల్యూషన్లో చూద్దాం మనం, ఎక్స్ బై వై అండ్ ఎక్స్ బై వై వై బై జెడ్. ఆప్షన్ 1 కరెక్ట్ ఉంది, కాకపోతే మనం ఇంకో కేసు తీసుకొని కూడా వేయచ్చు, అది 0కి ఈక్వల్ కావాలంటారు. సో ఈ కేసు కూడా ఉపయోగించవచ్చు. సపోజ్ నేను ఈ రెండు కేసెస్ తీసుకొని చేశాను అనుకో, మనకు వచ్చేది ఎంత, డిఎక్స్ బై ఎక్స్ అండ్ డివై బై డిజెడ్ బై జెడ్. ఈ రెండు తీసుకొని చేస్తే ఇంటిగ్రేషన్ మనకు వచ్చేది ఎంత, లాగ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ జెడ్ ప్లస్ లాగ్ ఆఫ్ C3 సమ్ కాన్స్టాంట్. సో అప్పుడు మనకి ఎలా వస్తుంది, లాగ్ ఎక్స్ లాగ్ ఆఫ్ జెడ్ C3. సో లాగ్ అనేది గెట్ క్యాన్సిల్ అయితే మనకు వచ్చేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ C3. సో మనకు C3 అనేది ఎక్స్ బై జెడ్ లాగా వస్తుంది. సో దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, ఫై ఆఫ్ ఎక్స్ బై జెడ్ వై బై జెడ్. అంటే మనకు వచ్చే సొల్యూషన్ ఖచ్చితంగా జెడ్ టర్మ్ కంటైన్ అయి ఉండాలి. అందుకే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఆప్షన్ 2 అనేది ఎందుకు కరెక్ట్ కాదంటే, ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ వై టర్మ్ ఉంది, మనకు జెడ్ టర్మ్ కూడా కావాలి. సో ఆప్షన్ 2లో అది పాసిబుల్ అయింది. సో అందుకే ఇది కరెక్ట్ ఆన్సర్. సో